హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్. చూసారా ఈ సెటప్? ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రిన్సీ పులిహార కావాలని ఐడియా అడిగింది. అందుకే ఇప్పుడు దాకా ఇవన్నీ ప్రిపేర్ చేశాను. వైట్ రైస్ పులిహార రెడీ చేస్తున్నాను ప్రిన్సీ కోసం. లాస్ట్ టైం ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ప్రిన్సీ కోసం ఇలా పులిహార చేశాను అని అనుకుంటుంది ప్రిన్సీ, కానీ ఆ రోజు కూడా తయారు చేసింది. అందరికి హాయ్ చెప్పు. ఈ కష్టం పగొడుకో రాకూడదు. రైసు ఎక్కడ గడ్డి లేకుండా మొత్తం విడివిడిగా ఉండేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పులిహార రెసిపీ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూడండి ఒకసారి, అది చూసేసారండి. చూసారుగా మా రెసిపీ ఎలా తయారు చేసామో. మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బిడ్డ చాలా కష్టపడింది, దగ్గర దూరంగా ఉండి చూసినది. కొంచెం ఫ్యాన్ అయ్యమ్మా, అన్నం సరిగా ఉండాలి. వద్దు, వీడియో డిస్టర్బెన్స్ వచ్చింది, ఫ్యాన్ వేస్తూ ఉంది. ఇలా విడిగా కలిపేసుకున్న తర్వాత పోసేసుకోవాలి. తర్వాత కలిపేసుకొని క్యారెట్ వేసుకోవాలి, జీడిపప్పు వేసేసుకోవాలి. ఎట్టమంతా వేసుకొని కలిపేసుకొని తినేస్తే అయిపోయింది. అప్పుడు పులిహార అంతా పులిహార అయ్యింది. ఇదేంటిది? కొత్తిమీర. మనకు కావాల్సిన ఇదేంటి? చెప్పేది వాళ్ళు తెలిసిన తాలింపు. పులిహారలో కలిపే రెసిపీ ఇదే అసలైంది. అసలు ఇది కలుపుకొని తర్వాత మిగతా అన్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. ఫస్ట్ పులిహార తాలింపు వేస్తున్నాను ఇందులో. తాలింపు అనేది వేసేసాము, కలిపేసుకోండి. చూసారా రైస్ ఇప్పుడు మెల్లగా ఎల్లోగా మారుతుంది. పిల్లలాగా ఉన్నాను. ఈరోజు హాలిడే ఇచ్చారు, అందుకనే పులిహార కాలం కూడా చేసింది. సరే అట్టా ఖాళీగా ఉంటుంది ఇంట్లో అని బయటికి కొని పెట్టాలని ఖర్చులు అవుతాయని చెప్పి పులిహారతో మేనేజ్ చేస్తాం. మొత్తం కరెక్ట్గా చేసాం. పోయినసారి నేను వెళ్ళాను, చేయలేకపోతే వచ్చి చేస్తున్నాం కదా. పోయినసారి ఏమో నేను డాడీ చేశాను, ఇప్పుడు నా డాడీ నాకు చేస్తున్నాను. పోయినసారి వీడియో చూసారు, ఎవరు చేశారు తెలిసింది. నేనే చేశాను.
లాస్ట్ టైం అది చాలా చేస్తుంది చేసి మళ్ళీ ఇప్పుడే చేసాను. కలిపేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరి ఉప్పు టేస్ట్ మళ్ళీ వేసుకుంటున్నాడు పెట్టు. ఉప్పు ఉప్పు అయిపోయింది తింటే వేసుకుంటావు. చూసారుగా ఇలా కలిపేసిన తర్వాత మన జీడిపప్పులు అనేవి వేసేసుకోండి. జీడిపప్పులు ఇంకేం కాదు కానీ ఇదిగోండి క్యారెట్ తురిమేసాను. ఆ క్యారెట్ తురిమేస్తున్నాను కొంచెం టేస్టీగాను, కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. డాడీ చేతితో వేస్తాడు డాడీ, గట్టితో కాదు. చేతి కడుక్కున్నావు నువ్వు? మొత్తం వేసుకున్నావు. కొద్ది ఎక్కువ వేస్తే కొంచెం ఎగిరి కొట్టినట్టుంది. కొంచెం వేద్దాం. తర్వాత జీడిపప్పులు కూడా వేద్దాం. జీడిపప్పులు ముందుగా ఫ్రై చేసుకున్నాను. వీటిని ఫ్రై చేస్తాను. కొంచెం తినేటప్పుడు కొంచెం కరకరలా బాగా టేస్టీగా ఉంటాయి. మరీ అంత బాయిల్ చేసేకండి, కొద్దిగా వాళ్ళకి తెలిసి చెప్పవసరం. నేను చెప్తున్నాను మాకు తెలిసి అట్లా ఇదిగా కలిపేద్దాం. చేతులు వాష్ చేసుకున్నావా? చేసుకున్నా. ఉప్పు విషయం చేతుల్లో వద్దమ్మా. ఉప్పు జాగ్రత్తగా అయిపోతే అయిందంతా పెట్టు. ఏమాక ఉప్పు తగిన మట్టిగా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు. డాడీ నువ్వు ఉప్పు అయిపోయింది డాడీ. అది తెలిసిన ఎన్నిసార్లు కలపరా పులిహార? నేను కలప పులిహార అయింది. నేను పులిహార గురించి చెప్తున్నా. నీకు అంత చేపలుండా పడింది. కొత్తిమీర కూడా వేస్తాను. నేను పులిహార పచ్చిమిరపకాయ కూడా నంచుకున్నాను. మా ఫ్రెండ్స్ షాప్ ఫస్ట్ క్లాస్ అంటే బాగా ఎక్సైటింగ్గా ఉందంటుంది. నేను వేస్తే జాగ్రత్తగా వేద్దామని కింద పని మాట. గుమ్మగుమ్మలాడే పులిహార రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో తెలుసుకుందాం. కాలదు. తినాలా చెప్పు, చెప్పాలా తిను. మోహన్ 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 వాళ్ళు పారిపోతారు. సరిగ్గా తినేసి ఫస్ట్ తిన. నేను కూడా తింటా. చిన్నపిల్లకి తెలియట్లా టేస్ట్ ఎలా చెప్పాలి. కరెక్ట్గా ఇది ఎంత వేయాలో అంత వేసాం. కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ బాగుంది. మీకు నమ్మకం లేకపోతే మన కనుక మీ దగ్గరలోనే మీరు వచ్చేయండి పులిహార దగ్గర. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా పిల్లలు ఇప్పుడు పులిహార కావాలంటే ఇలాగా ఫాస్ట్గా తయారు చేసి చేసేయండి. చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీగా క్యారెట్ అని జీడిపప్పు కూడా వేసుకోండి. సూపర్గా ఉంది. చిన్న గిన్నె తెచ్చుకోమ్మా. నువ్వు తిందు కానీ చిన్న గిన్నె తెచ్చుకెళ్ళి పులిహార వేసిస్తా. వేసామా నేనే గిన్నె అంతా. ఇప్పుడు నీట్గా ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఓకే, కంగారు మళ్ళీ ఎత్తున్నా. వెయిట్ చేయి ఒక్క నిమిషం. చేస్తాం
ఏంటది? వెయిట్ చేస్తావా ఒక్క నిమిషం? కంగారు పడిపోతున్నాయండి. చేసేదా కంగారు, తినేదా కంగారు. ఏం చేస్తున్నావు? ఏంటది? షేప్ పెట్టా. ఆ? ఒకసారి తినేస్తామని డాడీ ఇది టీనా నేను చెప్పానండి అని. బీనా ఇది ప్రీ ఫర్ పులిహార, అమ్మ పేపర్ ప్రణవి ప్రీ ఫర్ పులిహార, ప్రీ ఫర్ ప్రిన్సీ, ప్రణవి పులిహార ప్రిన్సీ. ఇలాగ డెకరేషన్ చేసి ఇస్తే ఎవరి రక్షణ వాళ్ళకి వేసిస్తే కొంచెం కొంచెం చూడడానికి లుక్ లైక్ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈ పిల్లల మొదటి అక్షరం ఏదో వస్తుందో అది తయారు చేసేలాగా వాళ్ళు కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి రాకపోతే నాకు చెప్పాలని అడగండి, ఎలా చేయాలి నేను చెప్పి అక్షరం చెప్తాను. అది రాకుండా ఎందుకు ఉంటుంది? పీపర్ పులిహార, పీపర్ పిన్సీ. కమాన్ హిట్. ఒక ముక్క తింటానే సరిపోతాయి. అబ్బా అయ్యా ఎలా ఉంది? బాగుందా? బాగుంది. బయట ఫుడ్లు తింటామన్నా ఇలా మన ఇంట్లో తయారు చేసుకుని ఏదైనా సరే మన ఇంట్లో తిన్నాం అనుకో ఆరోగ్యంగా ఉంటుంది. అంతే పానీపూరి చేయండి. ఏ కాడికి తినే పానీపూరి అంటే అంత ఈజీ అనుకున్నా. పూరీలు కొనుక్కొచ్చుకోవాలి. ఈసారి పానీపూరి చేద్దాం తప్పకుండా. మసాలా అలా కావాలో తెలియదు, తెలుసుకొని చేద్దాం పానీపూరి కన్ఫామ్గా. ఓకేనా? పిల్లలకి బయట నుంచి ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏం కొనుక్కొచ్చి పెట్టమాకండి, హెల్త్ చాలా పాడైపోతుంది. సో ఏదైనా సరే ఇంట్లో రెడీ చేసి పెట్టండి. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరూ కూడా మా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. అలాగే చాలామంది లైక్ చేస్తున్నారు. ఇంకా మీ కామెంట్ రూపంలో కూడా మీరు తెలియపరచండి మా చేసే వీడియోలు ఎలా ఉంటున్నాయి, మీకు నచ్చిన ఏ విషయంలో నచ్చుతుంది, తర్వాత మేము ఇంకా ఎలా చేయాలి, ఏం చేయాలని కామెంట్ పెట్టండి. నేను డాడీతో చూపిస్తాను. అది నాతో తెలియదు. అది మీరు చెప్పండి. అలాగే మా ఛానల్ తప్పకుండా ప్రతి వీడియోని కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమంది మా ఛానల్ కూడా పరిచయం చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా యొక్క ఈ పులిహార కనుక చేసిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా తినే పనులు చెప్పు, వెళ్ళి మర్చిపోవద్దు. బాయ్ బాయ్.